ఆలీ ఒక కామెడియన్. ఈ కామెడియన్ తెలుగుదేశం ఉద్భవించినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఎన్టీఆర్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా మన సినిమా రంగానికి సంబంధించిన వాడు కదా అనే ఒక రకంగా అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. మరి అలాంటి పరిస్థితిలో జనసేనకు అంటే పవన్కి చాలా క్లోజ్ అయ్యాడు ఆలీ. పవన్ ద్వారా ఆలీ మన చిరంజీవికి వాళ్ళ కుటుంబాలు అందరికీ చాలా చాలా క్లోజ్ అయ్యారన్నమాట. ఆఖరికి బండ్ల ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, ఆయనకి కూడా కొన్నిసార్లు పరిచయం చేసింది నేనే. మరి అలాంటి వ్యక్తి తనకి సరైన అవగాహన లేదు. తను ఏదో పెద్ద యాక్టరు, పెద్ద పోటుగాడిని, పెద్ద తోపుని అనుకునే వ్యక్తిత్వం. మరి జనసేన పార్టీ పవన్ జనసేన పార్టీ పెట్టినప్పుడు దానిలో ఉండక దానికి పోటీ అయినటువంటి జగన్ పార్టీలో కలవడం జరిగింది. పత్రికా విలేకరు అడిగారు, అయ్యా బాబు నీ క్లోజ్ ఫ్రెండ్ కదా, ఎందుకు ఆ పార్టీలో చేరలేదు, ఇక్కడికి ఎందుకు చేరావంటే అతను నన్ను అడగలేదు. అంత క్లోజ్ ఫ్రెండ్ నేను అడగాలంటయ్యా, నువ్వు ధీమాగా అతని పక్కన తిరిగితే మర్చిపోయే వ్యక్తి నిన్ను. ఎవరు? పవన్. ఒకవేళ పవన్ మర్చిపోయినా పక్కన ఉన్న చిరంజీవి అస్సలు ఊరుకోడు, వాళ్ళ మదర్ ఇంకా ఊరుకోదు. ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆతిథ్యం ఇచ్చే తల్లి మహాతల్లి. మరి అలాంటి ఈ యొక్క ఆలీ కుప్పిగంతులు, కోతి చేష్టల ద్వారా తాను ఏదో అంటే యాక్టింగ్లో కొంతవరకు సక్సెస్ అయ్యాడు, కరెక్టే. అది అవకాశాలు అప్పట్లో వచ్చాయి. కానీ తనే పెద్ద పోటీగాడు కాదు, తన తోపు కాదు. అనుకోకుండా అంటే ఈనాటి రామోజీరావు గారు కూడా ఇతన్ని చేరదీయడం జరిగింది. వీటి ఫలితంగా అతను బాగా స్టెబిలైజ్ అయ్యాడు. స్ట్రగుల్ అవ్వాలి ఎక్కువగా. కాబట్టి ఇతనికి ఇప్పుడు మళ్ళీ వంశీని కలిశాట. ఎందుకు కలిసామంటే నేను సినిమా ఫీల్డ్ సంబంధించిన వాళ్ళం కదా, అతనికి మొన్న అంత అనారోగ్యంగా ఉంది, ఇప్పుడు బాగున్నాడు కాబట్టి వీళ్ళు కలిసి వచ్చాను. ఇప్పటికీ ఆ కోతి చేస్తలే. కానీ కొంతమంది ఏమంటున్నారంటే పవన్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతారని. మరి పవన్ జాయిన్ చేసుకుంటాడో లేదో తెలీదు. కానీ ఇలాంటి వాళ్ళని చేసుకుంటే వేస్ట్. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే ఒక మంచి కార్యకర్తకి అవకాశం ఇవ్వకుండా చేసిన వాళ్ళు అవుతారు. గుర్తుంచుకొని పవన్ గారు, ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి, దారుణం. ఇలాంటి వాళ్ళకి వేస్ట్ పక్కడు ఏంటంటే వేస్ట్. అది బాయ్. సి యూ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్.